రామ్టాక్కి తిరిగి స్వాగతం. నౌకా రవాణా భారత్ ప్రపంచ పటంలో ఎందుకు వెనకబడింది? ఒకనాడు భారత్ నౌకా రవాణాలో చాలా ముందుంది. చోళుల టైంలో మొత్తం ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాకి చైనా దాకా రవాణా చేసిన సంఘటన ఉంది. ఇటువైపు అరబ్బులతోటి మనకు పురాతన కాలం నుంచి కూడా వ్యాపారం ఉంది. రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి భారత్ ఇటీవల ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ మూలాన అసలు టోటల్గా కునారిల్లిపోయింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైనా బాగుపడిందా అంటే 77 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఎక్కడున్నామండి మనం? అందరూ చెప్తున్నారు భారత్ మూడో ఆర్థిక వ్యవస్థ కావాలి అనేది. కావాలి అంటే ఏం చెప్తున్నారు? మన ఎక్స్పోర్ట్స్ పెరగాలంటున్నారు. ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే ఏం కావాలి అసలు? ఒకవైపు క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు కావడంతో పాటు అంతకన్నా ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయం పోర్ట్లు కావాలి మనకి. మీరు అనొచ్చు, ఇప్పుడు ఉన్నాయి కదా చాలా పోర్ట్లు అని. నథింగ్ అండి, వాళ్ళు ఉన్నాయి. ఇవాళ ఉన్న పోర్ట్లు ఒక్కటి కూడా రియల్గా డీప్ పోర్ట్ లేదు, ట్రాన్స్షిప్ పోర్ట్ లేదు. డిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అయితే ఒక్కటి కూడా లేదు. మీకు దాని గురించి తెలియాలి ముందు. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనేది ఎందుకు అనాల్సి వస్తుందంటే, ప్రపంచంలో మొత్తం జరిగేటువంటి ఈ షిప్ రవాణా అంతా కూడా 2-3 కాదు 4-5 ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ రూట్స్ ద్వారానే జరుగుతుంటాయి. ఆ రూట్లో ఉన్నటువంటి దానికి దగ్గరగా ఉన్నటువంటి రేవు పట్టణాలు మధ్యలో ఆగటం, దించటం, తీసుకోవటం చేస్తూ ఉంటుంది షిప్. చాలా పెద్ద షిప్స్ అవి, మామూలు షిప్స్ కాదు. భారత్కి ఎటువంటి పోర్ట్ లేదు, అటువంటి ఒక్కటి కూడా లేదు. దానికి డీప్ పోర్ట్స్ కావాలి. సో మరి ఎక్కడున్నాం మనం ఇవాళ అనేది చూసుకున్నట్టయితే, అసలు ప్రపంచం మొత్తం మీద టాప్ 20 పోర్ట్స్ని తీసుకొని చూశానండి. ఎక్కడన్నా ఉందా అని చూస్తే టాప్ 20 పోర్ట్స్లో భారత్ ఒక్క పోర్టు కూడా లేదు. 20, నేను చెప్తుంది 10 కాదు. మన లార్జెస్ట్ పోర్టు 26వ ర్యాంకులో ఉంది. లార్జెస్ట్ పోర్టు అదేంటో కూడా చెప్తా. మొత్తం టాప్ 10లో చూసుకుంటే 6 చైనావి, 9 ఆసియా ఖండం వేయండి. ఒకటి లాస్ ఏంజల్స్ అమెరికాది ఉంది. మిగతా 9 కూడా 6+3, ఆ మొత్తం 9 ఏషియా ఖండానికి సంబంధించినవి. ఇప్పుడు చెప్పండి, భారత్ పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? మన టాప్ 20 పోర్ట్స్ తీసుకుందాం, 10 కూడా కాదు, టాప్ 20 పోర్ట్స్ తీసుకున్నా కూడా అసలు మనకు సరైనటువంటి సమాచారం లేదు. దురదృష్టవశాత్తు భారతీయ ప్రజలకి సరైనటువంటి సమాచారం నెట్లో కూడా దొరకట్లేదు. ఎందుకనంటే మనం కొట్టంగానే ఏమొస్తాయి? మేజర్ పోర్ట్స్ అని వస్తాయి. 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయని వస్తాయి. అవన్నీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పోర్ట్లు. ప్రైవేట్ రంగంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి, వాటి వ్యాపారం ఎంత, ఈ రెండు కలిపి చూసినప్పుడే కదా ఏది పెద్దది ఏది చిన్నదనేది తెలిసేది. ఆ పద్ధతుల్లో నెట్లో కూడా మన సరైన సమాచారం లేదు. దాన్ని సపరేట్గా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద నేను అలా రీసెర్చ్ చేసుకొని ఒక టాప్ 20 పోర్ట్స్ని నేను తయారు చేసుకున్నాను. టాప్ 20 పోర్ట్స్ని. ఇందుట్లో ఫస్ట్ 3 చూసుకునేటట్టయితే అందరికన్నా లార్జెస్ట్ పోర్ట్ ఏంటో తెలుసా? పబ్లిక్ సెక్టర్ పోర్ట్ కాదు, ముంద్రా, అదానీ ముంద్రా పోర్టు లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ద కంట్రీ, కమర్షియల్ పోర్ట్. దానిది 180 మెట్రిక్ మిలియన్ టన్నులు వ్యాపారం చేసింది 23-24కి. లార్జెస్ట్ పోర్ట్ ఏదైనా ఉంటే అది ముంద్రాది, గుజరాత్ దగ్గరది. తర్వాత రెండోది మన పబ్లిక్ సెక్టర్, ఇది రెండోది ఎక్కడుందా అంటే పారదీప్, ఒడిస్సా, అది రెండో పోర్టు. మూడోది సిక్కా. అసలు ఇది ఎవ్వరికి ఎక్కడ మ్యాప్లో దొరకదు. సిక్కా ఇది ఎక్కడుందంటే జామ్నగర్ రిలయన్స్ మొత్తం ఆ జామ్నగర్ అంటే కేవలం రిలయన్స్ వాడి ఇండస్ట్రీస్ మొత్తం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నుంచి అన్నీ. అక్కడ
ప్రత్యేకంగా రిలయన్స్ కోసం పెట్రోల్ దిగుమతి కోసం ఒక సిక్కా అని పోర్ట్ ఉంది. థర్డ్ లార్జెస్ట్ పోర్ట్ అదట ట్రేడ్ చేసింది. ఈ మూడండి. సో ఇందుట్లో 2 ప్రైవేట్. తర్వాత టాప్ 20లో చూస్తే నేను 10 గవర్నమెంట్ సెక్టరీ, 9 ప్రైవేట్ సెక్టరీ, ఒకటి కొన్ని బెర్తులు ప్రైవేట్, మిగతాది గవర్నమెంట్ది. మొత్తం టాప్ 10లో మీరు చూసేటట్టయితే టాప్ 10లో ఆ 9లో కూడా 8 అదాని. ఓకే, నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లా, ఆయన ఎట్లా ఎక్వైర్ చేశాడు ఆయన్ని పక్కన పెట్టేస్తే చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఇవాళ షిప్పింగ్ అండ్ పోర్ట్లో ఉందంటే అది అదానీ పోర్ట్స్. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్నదానికన్నా ఇవాళ గ్రోత్ 2-3 అంతలు ఎక్కువగా ఉంది అక్కడ. ఉదాహరణ గంగవరమే తీసుకోండి. అదవరకు ఉన్నటువంటి గ్రోత్కి అదాని తీసుకున్న తర్వాత ఉన్నటువంటి గ్రోత్కి పోలికే లేదు. 9లో ఒక్కటి సిక్కా తీస్తే మిగతా 8 ఆయనయే. మార్మగోవా ఏంటంటే కొంత అదానికి ఇచ్చారు, మిగతాది పబ్లిక్ సెక్టర్ కిందనే ఉంది. సో 10 నేను అవన్నీ లిస్టు చాలా ఉంది. ఇంకొకసారి ఎప్పుడైనా మొత్తం లిస్టు కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫాస్ట్గా చదువుతాను. ముందర పారదీప్, సిక్కా, కాండ్లా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ముంబై, విశాఖపట్నం, ముంబై, కోల్కతా, కృష్ణపట్నం, చెన్నై, టుటికోరన్, ధామ్రా, ఇది కూడా అదానిదే, ఒడిశాలో కొత్తగా వచ్చింది, గంగవరం, కొచ్చిన్, న్యూ మ్యాంగ్లూర్, హజీరా, మార్బగోవా, ఎన్నూర్, కట్టుపల్లి మనకి పైన మద్రాసుకు దిగువన మనకి పైన ఉంటుంది, కరైకల్. ఇవి 20 అండి పోర్ట్లు మొత్తం. ఏది వాల్యూమ్ వైజ్, ట్రేడ్ వాల్యూమ్ వైజ్ నేను చెప్పేది టాప్ 20 పోస్టులు. మీకు ఎక్కడా దొరకదు ఇక్కడ నేను చెప్పింది ఇన్ఫర్మేషన్. తర్వాత రాష్ట్రాల వారీగా చూసుకునేటట్టయితే ఇది రాష్ట్రాల వారీగా మీకు గుజరాత్లో 4 ఉన్నాయండి. ముంద్రా, సిక్కా, కాండ్లా, తర్వాత హజీరా. హజీరా అంటే సూరత్ అండి కేవలం. ఈ 4 ఉన్నాయి. తమిళనాడులో 5 ఉన్నాయి. తమిళనాడు వచ్చేసరికి చెన్నై, టుటికోరన్, ఎన్నూర్, కట్టుపల్లి, కరైకల్. ఈ 2 చిన్నవి కానీ ఆ టాప్ 20లోకి వచ్చినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, 3 పెద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చి మీకు ఆల్మోస్ట్ 67 మిలియన్ మెట్రిక్ టన్నులతోటి 6th ర్యాంకులో ఉంది విశాఖపట్నం. అందరూ ఏదో 3-4 అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రైవేటు పబ్లిక్ కలిపి చూసుకున్నప్పుడు 6th ర్యాంకులో విశాఖపట్నం ఉంది. కృష్ణపట్నం 59 మెట్రిక్ మిలియన్ టన్నులతోటి 9th ర్యాంకులో ఉంది. అంటే టాప్ 10లో 2 ఆంధ్రాలో ఉన్నాయి. 13వ ర్యాంకులో గంగవరం ఉంది 37 MMTs తోటి 13వ ర్యాంకులో. సో కొంతవరకు ఆంధ్ర దీనిపై పర్వాలేదు. తర్వాత రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఆ తర్వాత మీకు మహారాష్ట్ర 2 ఉన్నాయి, 2 ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఒకటి, ముంబై ఒకటి, 2. ఆ తర్వాత మీకు రాష్ట్రాల వారీగా ఒడిస్సాలో 2 నేను చెప్పాను కదా, ఒకటి పారదీప్, రెండోది ధమ్రా, భద్రక్ జిల్లాలో ఉంటుంది ధమ్రా. ఈ 2 అక్కడ ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక, గోవాల్లో ఒక్కొక్కటి ఉంది. తర్వాత వాల్యూమ్ వైజ్ చూసుకుంటే అసలు 100 మిలియన్ మెట్రిక్ టన్స్ పైన ఉన్నటువంటి పోర్ట్లు కేవలం 4 ప్రపంచంలో. అసలు చాలా తక్కువ ఇది. ఒకటి ముంద్రా 180 మెట్రిక్ టన్స్, పారదీప్ 149 మెట్రిక్ టన్స్. ఆఫ్ కోర్స్ పబ్లిక్ సెక్టర్ 22-23 ఫిగర్స్, ఈ ప్రైవేట్ సెక్టర్ అదాని 23-24 ఫిగర్స్. 180 మిలియన్ టన్నులు ముంద్రా, పారదీప్ 149, సిక్కా తెలియదు, కండ్లా దీన్ దయాల్ ఇది ఎక్కడ గుజరాత్లోనే, ఇది కూడా కండ్లా 129 మిలియన్ మెట్రిక్ టన్స్. ఎక్కడ మిగతా 100 మిలియన్లకి చాలా. 5వది ఎంత ఉంది? జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ ముంబై 78 మిలియన్ మెట్రిక్ టన్స్. ఎంత తేడా ఉంది చూడండి. కేవలం 4 ఉన్నాయి వాల్యూమ్ వైజ్. ఇక డీప్ పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్లు పెరగాలంటే డీప్ పోర్ట్స్ ఉండాలి, లేకపోతే డ్రెడ్జింగ్ చేయలేరు. అంతా కూడా 2 ఉన్నాయండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పటికి అయిపోయిన వాటిలో 2 ఉన్నాయి. ముందర కృష్ణపట్నం, మన దగ్గర ఉన్నటువంటి కృష్ణపట్నం కూడా డీప్ పోర్ట్. ఎందుకంటే ముందర వచ్చి దాదాపుగా
17 to 18 మీటర్స్ డెప్త్ ఉంటే మీ కృష్ణపట్నం వచ్చి 18.5 మీటర్స్ డెప్త్. ఇప్పటికి తయారైన పోర్టుల్లో అత్యధిక లోతున్నటువంటి పోర్ట్ ఏదైనా ఉందంటే అది కృష్ణపట్నం. గంగవరం కూడా పర్వాలేదు, 17 నుంచి 18 ఉన్నటువంటి బెర్తులు కొన్ని ఉన్నాయి. గంగవరం కూడా మూడోది చెప్పుకోవాల్సి వస్తే గంగవరం చెప్పుకోవచ్చు దాన్ని. ఇది దీని చరిత్ర. నెక్స్ట్ వచ్చేసరికి కాండ్లా వస్తాయి. అవి 16.5. కాండ్లా, విశాఖపట్నం, చెన్నై 16.5 బెర్తులు కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు. 2-3 పెట్రోల్కో ఐరన్ బోర్కో అట్లా వాడుతూ వచ్చారు. సరే, ఈయన ఆంధ్ర వరకు చూస్తే ఇప్పటికే చెప్పాను నీకు 3 పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం 3 కూడా చాలా బెటర్గా ఉన్నాయి పోర్టులు. ఈ కాకినాడ ఈ టాప్ 20లో లేవు. తర్వాత ఎందుకు నేను దీని గురించి చేస్తున్నానంటే, భారత్కి ఇంతవరకు ఒక్కటి కూడా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేదండి. ఒక్కటి కూడా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేదు ఇప్పటి వరకు. యాజ్ ఆన్ టుడే ఆ ట్రాన్స్షిప్మెంట్ రూట్కు దగ్గరగా ఉన్నది. మొన్ననే ఓపెన్ చేశారు, చూసారా? వింజంజం, తిరువనంతపురం. వింజంజం అంటే తిరువనంతపురం. అది డీప్ పోర్ట్. అది ట్రాన్స్షిప్మెంట్ రోడ్కి దగ్గరగా ఉంది, చాలా దగ్గర నాటికల్ మైల్స్లో ఉంది. కాబట్టి అక్కడ దాన్ని ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా, అది కూడా ఇప్పుడు అదాని నిర్వహిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అంది, కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా అదానిది. అది అతి త్వరలో, ఇంకా పూర్తిగా అది ట్రయల్స్ రన్ అవుతున్నాయి, 6 నెలలు లోపల మొదలు కావచ్చు అని అంటున్నారు. మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టు భారత్కి అది అవ్వబోతుంది. ఆ తర్వాత 2 ప్రధాన పోర్టుల్ని, ట్రాన్స్షిప్మెంట్ పోర్టుల్ని భారత ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ కేంద్ర నిధులతోటి తయారు చేస్తాం. 2టిని అప్రూవ్ చేసింది. ఒకటి మీకు గలాథియా బే. గలాథియా బే అంటే అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉందండి. అండమాన్ నికోబార్ ద్వీపాల్లో అన్నిటికన్నా చివరలో టిప్ ఆఫ్ దట్ బాటమ్ సౌత్లో టిప్ ఆఫ్ దిస్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ఉంటుంది. ఆ గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో టిప్పు ఇందిరా పాయింట్ అని ఉంది, అక్కడ గలాథియా బే ఉంది. ఆ గలాథియా బేలో ఇప్పుడు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతున్నారు. 41,000 కోట్లతోటి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకు ఇది కీలకం అంటున్నానంటే, ఈ మలేషియా మేజర్ ట్రాన్స్షిప్మెంట్ రూట్ అది. మలేషియా ఆ స్ట్రైట్లోకి వెళ్తుంది, మలయా స్ట్రైట్లో గుండా. దానికి ఇది కేవలం 8 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. కీలకమైన పోర్టుగా మారబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మరి 75 సంవత్సరాలు ఎవడు పట్టించుకోలేదు దీన్ని. ఇంకొక పోర్టు ఇటు వెస్ట్ కోస్ట్ సైడ్, బాంబేకి నార్త్గా వధవాన్ అనే చోట, పాల్గార్ జిల్లాలో, అక్కడ ఇప్పుడు అది డీప్ పోర్ట్. ఈ 2 నేను చెప్పింది ఇందాకడది 20 మీటర్ల పోర్టు గలాథియా బే. ఇది కూడా వధవాన్ కూడా 20 మీటర్లు లోతునైనటువంటి పోర్టు. దీనికి యూనియన్ క్యాబినెట్ 76,220 కోట్లతో అప్రూవ్ చేసింది దీన్ని కూడా. ఈ 3 పూర్తయిన రోజు కనీసం భారత్ ప్రపంచ పటంలో కనపడే అవకాశం ఉంది. అప్పటిదాకా మనం భారత్ని ఎవరు లెక్క చేయడు పోర్టుల విషయంలో. సెమీ కండక్టర్స్ లాగానే ఈ పోర్టులను కూడా 75 సంవత్సరాలు మనం నెగ్లెక్ట్ చేశామని చెప్పచ్చు. ఏది ఏమైనా బెటర్ లేట్ దాన్ నెవర్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.